ఈ కంపెనీలో ప్రతి ఉద్యోగి ఏటా కోట్ల రూపాయల జీతం సంపాదిస్తారు. కాని వారి రోజువారీ పని కేవలం కాగితాలపై గుండ్రటి గీతలు చుట్టూ గీయడమే. ఒకరోజు ముగ్గురు వ్యక్తులు ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూ చేసేవారు వారిని అడిగారు, ముందు కోడి వచ్చిందా, గుడ్డు వచ్చిందా? మొదటి అభ్యర్థి నవ్వుతూ, ఖచ్చితంగా గుడ్డే, ఎందుకంటే కోళ్లు గుడ్డు నుంచే వస్తాయి కదా అన్నాడు. రెండవ వ్యక్తి వాదిస్తూ, లేదు, కోడి ముందే వచ్చి ఉండాలి, లేదంటే గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. అయితే ఈ సమాధానాలు ఇంటర్వ్యూ చేసేవారికి అవసరం లేదు. మూడవ అభ్యర్థి ఒక యువతిని అడిగినప్పుడు ఆమె ఆశ్చర్యంగా, దీనికి ఒక ముగింపు, నిర్ధారణ లేనప్పుడు దీనిని చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంది. ఆమె సమాధానం విని ఇంటర్వ్యూ చేసేవారంతా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వారు వెతుకుతున్న ఉద్యోగ అలాంటి వ్యక్తే. తరువాత రోజు ఆ యువతికి 23వ అంతస్తులో పనికి వెళ్ళాలి. కాని ఆమె లిఫ్ట్ ఎక్కి చూస్తే 23వ అంతస్తు బటన్ లేదు. కంపెనీ ఉద్యోగులు అక్కడికి చేరుకోవడానికి మెట్లు మాత్రమే ఎక్కాలి అని చెప్పారు. ఆ అమ్మాయి, అయితే నేను 22వ అంతస్తు వరకు లిఫ్ట్లో వెళ్లి అక్కడి నుంచి మెట్లు ఎక్కుతాను అంది. కానీ సూపర్వైజర్ అంగీకరించలేదు. ఇది కంపెనీ నియమాలకు విరుద్ధం. నువ్వు మొదటి అంతస్తు నుంచే ఎక్కాలి అన్నాడు. కోట్ల రూపాయల జీతం కోసం అమ్మాయికి వేరే దారి లేకపోయింది. ఆమె మెట్లు ఎక్కడం ప్రారంభించింది. ఇది బహుశా కంపెనీ శిక్షణలో భాగం కావచ్చని ఆమె అర్థం చేసుకుంది. ఆమె ధైర్యంగా, అలసిపోయినా పైకి చేరుకుంది. కాని ఆమె 23వ అంతస్తు తలుపు తెరవగానే లోపలి దృశ్యాన్ని చూసి అవాక్కైంది. నేలపై చుట్టూ తిరిగిన తెల్లటి గీత ఉంది, మరియు పెద్ద ఆఫీసులో కొద్దిపాటి డెస్క్లు మాత్రమే ఉన్నాయి. ఆ అమ్మాయి గందరగోళంలో నిలబడింది. అప్పుడే ఆమె సహోద్యోగులు ఆమెను పిలిచారు. ఆమె కొన్ని అడుగులు వేయగానే అందరూ గట్టిగా ఆపారు. అసలు విషయం ఏమిటంటే, ఆమె ఆ తెల్లటి గీతపై నడుచుకుంటూ రావాలి. ఆ అమ్మాయి తప్పక అలాగే చేసింది. కూర్చోగానే టీం లీడర్ ఆమెకు 10 ఖాళీ కాగితాలు ఇచ్చి, వీటిపై గుండ్రటి గీతలను చక్కగా గీసి నింపు అన్నాడు. తను సరిగా విన్నానని అమ్మాయి నమ్మలేకపోయింది. కానీ టీం లీడర్ మళ్లీ చెప్పాడు, ఈ రోజు ఆమె పని ఇదే. పని పూర్తి చేశాక సూపర్వైజర్కి చూపించాలి. ఆమె అలాగే మధ్యాహ్నం వరకు పనిచేసింది. 12 గంటలకు ఆమె టీం లీడర్ను భోజనం ఎలా దొరుకుతుందని అడిగింది. అతను ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అప్పుడే ఒక తలుపు తెరుచుకుంది. ఒక మహిళ లోపలికి వచ్చింది. ఆమె తెల్లటి గీతపైనే లంచ్ ట్రాలీని తోసుకుంటూ వచ్చింది. ఆమె అందరికీ నల్లటి నూడిల్స్ వడ్డించింది. అందరూ ఆస్వాదిస్తూ తినడం మొదలుపెట్టారు. కాని అమ్మాయికి ఆకలి మాయమైంది. ఆసక్తితో ఆమె, ఇది కూడా పనేనా అని అడిగింది. సహోద్యోగులు, అవును, ఖచ్చితంగా అన్నారు. ఆమె మళ్లీ, లిఫ్ట్ ఉన్నా కూడా మనం ఎందుకు మెట్లు ఎక్కాలి అని అడిగింది. అందరూ, మాకు కూడా తెలియదు అన్నారు. అప్పుడే సూపర్వైజర్, అయితే నీకు ఏమనిపిస్తోంది, కొత్త ఉద్యోగివి కదా అని అన్నాడు. ఆ అమ్మాయి కేవలం చిన్న నవ్వుతో నిశ్శబ్దంగా ఉండిపోయింది.